సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని విమర్శిస్తూ జాన్ మేయార్డ్ కీన్స్ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించటం జరిగింది. ఆర్థిక మాంద్యాన్ని నివారించడంలో సాంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం పూర్తిగా విఫలం కావటంతో కీన్స్ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడినది. కీన్స్ తన యొక్క ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని తాను 1936లో రాసినటువంటి ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి బుక్కులో వివరించటం జరిగింది. సాంప్రదాయవాదులు చెప్పినటువంటి స్వయంచాలక సర్దుబాట్లు అంటే ఆర్థిక వ్యవస్థ దానంతట అదే సంపూర్ణ ఉద్యోగితా స్థాయిని చేరుకుంటుందనే అంశం నిజం కాదని, ఒకవేళ అది నిజమైతే 1929-30 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం వచ్చి ఉండేది కాదు అనేది కీన్స్ యొక్క అభిప్రాయము. అంతేకాకుండా ఆర్థిక నిర్ణయాలు అనేవి మార్కెట్ శక్తులైనటువంటి సప్లై డిమాండుల ఆధారంగా కాకుండా ఆర్థిక నిర్ణయాలలో ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరిగా ఉండాలి అని కీన్స్ తన ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతంలో వివరించాడు. అంతేకాకుండా కీన్స్ ఆర్థిక మాంద్యం రావడానికి ప్రధాన కారణము సప్లైకు తగినంత డిమాండ్ లేకపోవటమేనని, సప్లైకు తగినంతగా డిమాండ్ను పెంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేది తన యొక్క సిద్ధాంతంలో వివరించటం జరిగింది. కీన్స్ ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతము కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి పనిచేస్తుంది. అందులో మొదటిది డిమాండ్ సప్లైను సృష్టించుకుంటుంది. అంటే డిమాండ్ అయిన తరువాత తన సప్లైను తానే సృష్టించుకుంటుంది అనేది కీన్స్ యొక్క అభిప్రాయము. జేబీసే చెప్పిన విధంగా సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది అనే విషయాన్ని కీన్స్ తీవ్రంగా వ్యతిరేకించి డిమాండే సప్లైను సృష్టించుకుంటుంది అనే విషయాన్ని తన సిద్ధాంతంలో వివరించాడు. అదేవిధంగా కీన్స్ యొక్క సిద్ధాంతము స్థూల ఆర్థిక విశ్లేషణకు సంబంధించినది. అంటే కీన్స్ తన సిద్ధాంత వివరణలో స్థూల చలాంకాలైనటువంటి సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, జాతీయ ఆదాయం మొదలైన అంశాలను పరిగణనలోనికి తీసుకున్నాడు. అదేవిధంగా కీన్స్ సిద్ధాంతము స్వల్పకాలానికి సంబంధించినది. కీన్స్ తన సిద్ధాంతంలో అల్ప ఉద్యోగిత సమతౌల్యమును గురించి వివరించాడు. సంపూర్ణ ఉద్యోగిత అనేది ఎప్పుడో ఒకసారి ఉన్నటువంటి పరిస్థితి అని, సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో అల్ప ఉద్యోగిత, అధిక ఉద్యోగితలు ఉంటాయి అనేది కీన్స్ యొక్క వాదన. కీన్స్ యొక్క సిద్ధాంత వివరణలో భాగంగా చరానుపాత సూత్రం వర్తిస్తుంది. చరానుపాత సూత్రం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోతే ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలియజేసేదే చరానుపాత సూత్రము. అందులో భాగంగానే కీన్స్ తన ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతాన్ని వివరించే ముందు శ్రామికుణ్ణి మాత్రమే ఉత్పత్తి కారకంగా తీసుకున్నాడు. కీన్స్ సిద్ధాంతము క్లోజ్డ్ ఎకానమీకి సంబంధించినది. అంటే ఎలాంటి ఎగుమతులు దిగుమతులు అంటే ఫారిన్ ట్రేడ్ లేనటువంటి ఆర్థిక వ్యవస్థలలో మాత్రమే కీన్స్ సిద్ధాంతము వర్తిస్తుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో పరిపూర్ణ పోటీ మార్కెట్ ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలలో ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అని కీన్స్ చెప్పటం జరిగింది. కీన్స్ సిద్ధాంతంలో ఉద్యోగిత, ఆదాయం, వస్తురాశులు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆదాయం, వస్తురాశులు అనేవి ఉద్యోగిత మీద ఆధారపడి ఉంటాయి. ఉద్యోగిత పెరిగితే ఆదాయం, వస్తురాశులు కూడా పెరుగుతాయి. ఆదాయము, వస్తురాశులు అనేవి ఉద్యోగిత తగ్గితే తగ్గుతాయి. కీన్స్ తన సిద్ధాంత వివరణలో భాగంగా 2 సమతౌల్యాలను గురించి వివరించాడు. అదే ఒకటి ఉద్యోగితా సమతౌల్యం, 2 ఆదాయ సమతౌల్యము. కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతంలో సార్థక డిమాండ్ భావన ముఖ్య పాత్ర వహిస్తుంది. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు ఎక్కడైతే సమానమవుతాయో అక్కడ సార్థక డిమాండ్ ఏర్పడుతుందని, సార్థక డిమాండ్ ఏర్పడిన చోట ఉద్యోగితా సమతౌల్యం ఉంటుంది అని కీన్స్ తన సిద్ధాంతంలో వివరించాడు. ఇందులో భాగంగానే కీన్స్ అల్ప ఉద్యోగితా సమతౌల్యాన్ని వివరించటాన్ని మనము గమనించవచ్చును. సమిష్టి డిమాండ్ అంటే నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించటం ద్వారా ఉత్పత్తిదారులు
వాస్తవంగా పొందగలమని భావించే రాబడినే సమిష్టి డిమాండ్ ధర అంటారు. అంటే ఉత్పత్తిదారులు వస్తుసేవలను ఉత్పత్తి చేయటానికి ఉత్పత్తి కారకాలను ఉపయోగించటం జరుగుతుంది. ఆ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను ప్రతిఫలాలను పొందుతాయి. ఆ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలే ఉత్పత్తిదారునికి అయ్యేటువంటి వ్యయము లేదా ఖర్చు. ఏ ఉత్పత్తిదారుడైనా కూడా ఉత్పత్తికి అయినటువంటి వ్యయము కంటే కూడా ఎక్కువ రాబడి రావాలి అనుకుంటాడు. అదే సమిష్టి డిమాండ్ ధర. ఉదాహరణకు ఉత్పత్తిదారుడు 10 మంది శ్రామికులను ఉపయోగించి 100 వస్తువులను ఉత్పత్తి చేసి 100 రూపాయలు రావాలి అని కోరుకుంటున్నాడు. 100 రూపాయలు వస్తుంది అని ఆశిస్తున్నాడు. అంటే ఆ 100 రూపాయల కంటే కూడా ఆ 100 వస్తువులను తయారు చేయటానికి అయ్యేటువంటి వ్యయము అనేది ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ ఉత్పత్తిదారుడు ఎక్కువ రాబడిని రావాలి అని ఆశిస్తున్నాడు. అదే సమిష్టి డిమాండ్ ధర. అదేవిధంగా సమిష్టి సప్లై అంటే ఒక నిర్ణీత సంఖ్యలో శ్రామికులను నియమించి నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తిదారులు కనీసం పొందాలని ఆశించే రాబడినే సమిష్టి సప్లై ధర అంటారు. అంటే ఉత్పత్తిదారుడు వస్తుసేవలను ఉత్పత్తి చేస్తున్నప్పుడు అతనికి అయ్యేటువంటి వ్యయానికి కనీసం సమానంగా రాబడి రావాలి. అప్పుడే అతను ఉత్పత్తిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా ఉత్పత్తిదారునికి వచ్చి తీరవలసినటువంటి రాబడి. అది వ్యయానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఆ వ్యయము కానీ రాకపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంది శ్రామికులను ఉపయోగించి 100 వస్తువులను ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేస్తున్నాడు. ఆ 100 వస్తువుల ఉత్పత్తికి గాను అతనికి అయినటువంటి వ్యయము 50 రూపాయలు. కాబట్టి అతనికి ఖచ్చితంగా వచ్చి తీరవలసినటువంటి ఆదాయం కూడా 50 రూపాయలు. దీనినే సమిష్టి సప్లై ధర అని అంటాము. సార్థక డిమాండ్ను మనం ఇక్కడ ఒక పట్టిక ద్వారా వివరించవచ్చును. ఉద్యోగిత పెరిగే కొలది అగ్రిగేట్ డిమాండ్ ప్రైజ్ అంటే సమిష్టి డిమాండ్ ధర మరియు అగ్రిగేట్ సప్లై ప్రైజ్ సమిష్టి సప్లై ధరలు పెరగటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. ఉద్యోగిత స్థాయి 40 మంది శ్రామికుల వరకు పెరిగే కొలది సమిష్టి డిమాండ్ ధర అనేది సమిష్టి సప్లై ధర కంటే ఎక్కువగా ఉన్నది. అంటే వస్తుంది అని ఆశించినటువంటి రాబడి ఖచ్చితంగా వచ్చి తీరవలసినటువంటి ఆదాయం కంటే కూడా ఎక్కువగా ఉన్నది. అనగా రాబడి అనేది వ్యయము కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఉత్పత్తిదారులు మరిన్ని వస్తువులను ఉత్పత్తి చేయటానికి మరింత మంది శ్రామికులకు ఉపాధిని కల్పించటానికి ఇంట్రెస్ట్గా ఉంటారు 40 మంది శ్రామికుల వరకు. సో 50 మంది శ్రామికుల వద్ద మనం గమనిస్తే 50 మంది శ్రామికులు అంటే 50 ఉద్యోగిత స్థాయి వద్ద సమిష్టి డిమాండ్ ధర సమిష్టి సప్లై ధర రెండూ కూడా 350 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏడిఎఫ్ ఏఎస్ఎఫ్గా ఉన్నది. వస్తుంది అని ఆశించినటువంటి రాబడి ఖచ్చితంగా వచ్చి తీరవలసినటువంటి రాబడి రెండు సమానంగా ఉన్నాయి. దీనినే సార్థక డిమాండు అంటాడు కీన్స్. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగిత సమతౌల్యం అనేది ఏర్పడుతుంది. ఇంకా ఎక్కువ మంది శ్రామికులకు కానీ ఉపాధిని కల్పించినటువంటి స్థాయి వద్ద ఏడిఎఫ్ అనేది ఏఎస్ఎఫ్ కంటే తక్కువగా ఉన్నది. అంటే వస్తుంది అని ఆశించినటువంటి రాబడి తక్కువగా ఉన్నది, ఖచ్చితంగా వచ్చి తీరవలసినటువంటి ఆదాయం ఎక్కువగా ఉన్నది. అంటే రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉందని చెప్పవచ్చును. కాబట్టి ఈ 50 దాటి శ్రామికులకు ఉపాధిని కల్పించటానికి ఉత్పత్తిదారులు ఇంట్రెస్ట్గా ఉండరు. కాబట్టి ఈ 50 మంది శ్రామికుల వద్ద మిగిలిన 20 మంది నిరుద్యోగులుగా ఉన్నప్పటికీ ఇక్కడ 50 శ్రామికుల వద్ద అల్ప ఉద్యోగిత సమతౌల్యం ఏర్పడుతుంది అనేసి కీన్స్ వివరిస్తున్నాడు. దీనినే మనం ఇక్కడ గ్రాఫ్ ద్వారా వివరించవచ్చును. ఇక్కడ ఎక్స్ అక్షం మీద ఉద్యోగిత స్థాయిని, వై అక్షం మీద సమిష్టి డిమాండ్ ధర మరియు సమిష్టి సప్లై ధరలను గుర్తించాము. ఏడిఎఫ్ అనేది సమిష్టి డిమాండ్ ఫలమును సూచిస్తుంది,
ఏఎస్ఎఫ్ రేఖ సమిష్టి సప్లై ఫలమును సూచిస్తుంది. ఈ రెండు రేఖలు కూడా ఈ అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. ఈ అనే బిందువు వద్దనే సార్థక డిమాండ్ ఏర్పడుతుంది. ఇక్కడ అల్ప ఉద్యోగిత సమతౌల్యము అనేది ఏర్పడుతుందని కీన్స్ చెప్తున్నాడు. ఈ బిందువు వద్ద 50 మంది శ్రామికులకు ఉపాధి లభిస్తుంది. యాక్చువల్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి శ్రామికులు 70 మంది. మిగిలిన 20 మంది కూడా ఉపాధిని కల్పించటానికి ఉత్పత్తిదారులు ఇంట్రెస్ట్గా ఉండరు. కాబట్టి 20 మంది నిరుద్యోగులుగా ఉన్నప్పటికీ ఈ బిందువు వద్ద ఉద్యోగిత సమతౌల్యం ఏర్పడుతుందని, దానినే అల్ప ఉద్యోగిత సమతౌల్యం అంటారు అని కీన్స్ తన సిద్ధాంతంలో వివరించాడు. ఈ బిందువు కంటే ముందు గమనిస్తే సమిష్టి డిమాండ్ అనేది సమిష్టి సప్లై కంటే ఎక్కువగా ఉన్నది. అంటే వస్తుంది అని ఆశించినటువంటి రాబడి ఖచ్చితంగా వచ్చి తీరవలసినటువంటి రాబడి కంటే ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఉత్పత్తిదారులు మరింత మందికి ఉపాధిని కల్పించటానికి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపుతారు. అది ఎంతవరకు జరుగుతుందంటే ఈ అనే బిందువు వద్ద వరకు జరుగుతుంది. ఈ బిందువు వద్ద రెండు సమానమవుతాయి. ఒకవేళ ఈను దాటి గమనిస్తే ఏఎస్ఎఫ్ సమిష్టి సప్లై ఫలం ఎక్కువగా ఉన్నది, సమిష్టి డిమాండ్ ఫలము తక్కువగా ఉన్నది. అంటే వస్తుంది అని ఆశించిన రాబడి తక్కువగా ఉంది, ఖచ్చితంగా వచ్చి తీరవలసినటువంటి రాబడి ఎక్కువగా ఉన్నది. అంటే రాబడి అనేది తక్కువగా ఉన్నది, వ్యయం అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఉత్పత్తిదారులు ఈ బిందువును దాటి ఉత్పత్తిని కొనసాగించటానికి ముందుకు రారు. ఈతో తమ యొక్క వస్తూత్పత్తిని స్టాప్ చేస్తారు. దీనినే సార్థక డిమాండ్ అంటారు. ఇక్కడ ఉద్యోగిత సమతౌల్యము అనేది ఏర్పడుతుంది. అదే అల్ప ఉద్యోగిత సమతౌల్యం. కీన్స్ వివరించినటువంటి మరొక ముఖ్యాంశము ఆదాయ సమతౌల్యము. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆదాయం అనేది ఉద్యోగిత మీద ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం పెరిగితే ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగిత తగ్గితే ఆదాయం అనేది తగ్గుతుంది. ఉద్యోగితను సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలు నిర్ణయించినట్టే సమతౌల్య ఆదాయమును కూడా సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలు నిర్ణయిస్తాయని కీన్స్ వివరించాడు. కాకపోతే స్వల్పకాలంలో సమిష్టి సప్లైను మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి దానిని స్థిరంగా భావిస్తూ కీన్స్ తన దృష్టినంతా కూడా సమిష్టి డిమాండ్ మీదనే కేంద్రీకరించాడు. సో ఈ సమిష్టి సప్లై సమిష్టి డిమాండులు సమానమైన చోట ఆదాయ సమతౌల్యము అనేది ఏర్పడుతుంది. సమిష్టి డిమాండు అనేది టోటల్ కాస్ట్ మొత్తం వ్యయాన్ని సూచిస్తే, సమిష్టి సప్లై అనేది టోటల్ ఇన్కమ్ అంటే మొత్తము ఆదాయమును సూచిస్తుంది. సమిష్టి డిమాండు అనేది రెండు అంశాల కలయిక. అవేంటి అంటే సి ప్లస్ ఐ. సి అంటే కన్జంప్షన్ గూడ్స్ వినియోగ వస్తువులు, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ పెట్టుబడి వస్తువులు. ఈ రెండు అంశాలను కలిపి సమిష్టి డిమాండ్ అంటారు. ఇందులో సి అంటే వినియోగము అనేది ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, ఆదాయం తగ్గితే వినియోగం అనేది తగ్గుతుంది. కీన్స్ పెట్టుబడిని గురించి వివరిస్తూ పెట్టుబడి అనేది స్వయం ప్రేరితము కాబట్టి ఈ సిద్ధాంతాన్ని వివరించేటప్పుడు పెట్టుబడి అనేది స్థిరంగా ఉంటుంది అనేసి కీన్స్ చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ తీసుకుంటే సమిష్టి సప్లై. ఇది కూడా రెండు అంశాల కలయిక సి ప్లస్ ఎస్. సి అంటే కన్జంప్షన్ వినియోగం, ఎస్ అంటే సేవింగ్స్ పొదుపు. ఈ రెండు కలిపితే సమిష్టి సప్లై వస్తుంది. సో ఎక్కడైతే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఏఎస్ అని చెప్పుకున్నామో, ఏడి అంటే సి ప్లస్ ఐ, అదేవిధంగా ఏఎస్ అంటే సి ప్లస్ ఎస్. ఇక్కడ సి రెండు క్యాన్సిల్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మిగులుతుంది. అంటే పొదుపు అనేది పెట్టుబడికి సమానంగా ఉంటుంది. పొదుపు పెట్టుబడులు సమానమైన, అదేవిధంగా సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలు సమానమైన అక్కడ ఆదాయం అనేది సమతౌల్య స్థితికి చేరుకుంటుంది అనేది కీన్స్ యొక్క వివరణ. ఆదాయ సమతౌల్యాన్ని మనం ఇక్కడ ఒక పట్టిక ద్వారా వివరించవచ్చును.
ఇక్కడ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము 120 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు C+I అంటే సమిష్టి డిమాండ్ కూడా 120గా ఉన్నది. C+S అంటే సమిష్టి సప్లై కూడా 120గా ఉన్నది. అదేవిధంగా పొదుపు 30గా ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ కూడా 30 ఉంది. అంటే ఇక్కడ సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలు సమానము, పొదుపు పెట్టుబడులు కూడా సమానము. ఇక్కడ సమతౌల్య ఆదాయ స్థాయి ఏర్పడుతుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక ముఖ్యాంశం ఏంటి అంటే ఆదాయం 20 ఉన్నప్పటికీ వినియోగం అనేది 40గా ఉన్నది. ఒకవేళ ఆదాయం 0 ఉన్నా కూడా వినియోగం ఎంతో కొంత ఉంటుంది. అంటే వినియోగదారుడు ముందు చేసినటువంటి పొదుపులో నుంచి కానీ లేదా మరొక విధంగా కానీ తన వినియోగానికి ఖర్చు చేయటము జరుగుతుంది. అదేవిధంగా ఆదాయం పెరిగే కొలది వినియోగం కూడా పెరుగుతుంది. కాకపోతే ఆదాయం పెరిగినంత వేగంగా వినియోగం అనేది పెరగటము జరగదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిని గమనిస్తే పెట్టుబడి స్వయం ప్రేరిత పెట్టుబడి కాబట్టి ఇక్కడ స్థిరంగా ఉండటాన్ని మనము చూడవచ్చును. దీనినే ఒక గ్రాఫ్ ద్వారా వివరించవచ్చును. ఇక్కడ ఎక్స్ అక్షం మీద జాతీయ ఆదాయమును, వై అక్షం మీద వినియోగము పెట్టుబడులను గుర్తించాము. y = C+S రేఖ సమిష్టి సప్లై రేఖ. ఇది స్థిరంగా ఉంటుంది. ఇది 45 డిగ్రీల రేఖను సూచిస్తుంది. C+I రేఖ సమిష్టి డిమాండ్ రేఖ. ఈ రేఖ 0 నుంచి స్టార్ట్ కాకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చును. అంటే ఆదాయం 0 ఉన్నప్పటికీ వినియోగదారుడు ముందు ఉన్న పొదుపులో నుంచి కానీ లేదా ఇంకొక మార్గం ద్వారా కానీ వినియోగానికై ఖర్చు చేయడాన్ని ఇది సూచిస్తుంది. ఇది ప్రభుత్వము ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకొనక ముందు ఉన్నటువంటి సమిష్టి డిమాండ్ రేఖ. కీన్స్ ఏం చెప్తున్నాడు అంటే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి ప్రధాన కారణము సప్లైకు తగినంతగా డిమాండ్ లేకపోవటమే. కాబట్టి ఈ డిమాండ్ను నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వము కొన్ని కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజలకు ఆదాయం వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేసి తద్వారా వారి డిమాండ్ను పెంచాల్సినటువంటి ఆవశ్యకతను కీన్స్ గుర్తు చేశాడు. అప్పుడు కొత్త రేఖ ఏర్పడుతుంది. అదే C+I+G రేఖ, కొత్త సమిష్టి డిమాండ్ రేఖ. ఇక్కడ C అనేది వినియోగమును, I అనేది పెట్టుబడిని, G అనేది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ వ్యయాన్ని సూచిస్తుంది. ఈ సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ రేఖలు ఈ అనే బిందువు వద్ద ఖండిస్తున్నాయి. ఇక్కడ జాతీయ ఆదాయం 120 కోట్లు ఉన్నది. సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైలు కూడా 120 కోట్లు ఉండటాన్ని మనము గమనించవచ్చును. ఈ బిందువునే సమతౌల్య ఆదాయ బిందువు లేదా సమతౌల్య ఆదాయ స్థాయి అంటారు. ఈ బిందువు కంటే పైన సమిష్టి సప్లై ఎక్కువగా ఉంటుంది, సమిష్టి డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఈ బిందువుకు ముందు గమనిస్తే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నది, సమిష్టి సప్లై తక్కువగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ రెండు కాకుండా ఈ అనే బిందువు వద్ద సమతౌల్య ఆదాయ స్థాయి ఉంటుంది అని కీన్స్ వివరిస్తున్నాడు. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటి అంటే ఈ సిద్ధాంతం కేవలము పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే వర్తిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఈ సూత్రం వర్తించదు అనేది కొందరి యొక్క అభిప్రాయము. కీన్స్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఉన్న సమస్యలను అవగాహన చేసుకోవటంలో పూర్తిగా విఫలమయ్యాడు అనేది కొందరి యొక్క అభిప్రాయము. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగ సమస్య అనేది జటిలంగా ఉంటుంది. కాబట్టి ఈ దేశాలలో సమిష్టి డిమాండు సమిష్టి సప్లై కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మళ్ళా ప్రభుత్వము జోక్యం చేసుకొని మరిన్ని కార్యక్రమాలను చేపట్టడం ద్వారా సమిష్టి డిమాండును కానీ పెంచితే అది ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది అనేది కొందరి
వాదన. అంతేకాకుండా ఆధునిక ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఫారిన్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థలు. కాబట్టి కీన్స్ చెప్పిన క్లోజ్డ్ ఎకానమీ అనేది తప్పు అనేది మరికొందరి యొక్క భావన. అంతేకాకుండా కీన్స్ ఈ సిద్ధాంతాన్ని కేవలము స్వల్పకాలానికి మాత్రమే వివరించటం జరిగింది. దీర్ఘకాలంలో ఈ సూత్రము పనిచేయదు. కీన్స్ తన సిద్ధాంత వివరణలో స్థూల అంశాలైనటువంటి సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, జాతీయ ఆదాయం మొదలగు అంశాలకు ప్రాధాన్యతనిచ్చాడు. కానీ వ్యక్తిగత డిమాండ్ కానీ లేదా వైయక్తిక ఆదాయము లాంటి సూక్ష్మ అంశాలను అతను పూర్తిగా విస్మరించాడు. ఏది ఏమైనా కీన్స్ సిద్ధాంతము ఆర్థిక మాంద్యాన్ని నిర్మూలించటంలో సఫలం కావటము, దీనికి తోడు కీన్స్ మరిన్ని సిద్ధాంతాలను రూపొందించటంతో అర్థశాస్త్రంలో కీన్స్ రూపొందించినటువంటి సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చును. చెప్పవచ్చును.